హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తేనండి. ఇవాళ కార్తీక మాసం కాబట్టి చాలామందికి అయితే హెయిర్ లాస్ అవుతుందని అంటున్నారు. దానికోసమే ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తా కార్తీక మాసం అయిపోయిన తర్వాత. కాకపోతే నా జుట్టు కూడా హెయిర్ లాస్ బాగా అయిపోయింది ఫ్రెండ్స్. దాని గురించే ఇప్పుడు కొంచెం పని కూడా ఖాళీగా ఉండేసరికి ఇవాళ అయితే జుట్టు మీద కొంచెం ఇట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడదామని చెప్పేసి ఇవాళ చేస్తాను ఫ్రెండ్స్. సరే, ఎలాగో చేస్తాను కాబట్టి మీ అందరి కోసం కూడా మీకు కూడా ఉపయోగపడుతుందని ఇలా చేస్తున్నా. మీకు కూడా తెలిసే ఉండొచ్చు ఈ చిట్కా, కాకపోతే మళ్ళీ ఒకసారి తెలవని వాళ్ళకైతే చెప్తున్నా ఫ్రెండ్స్. కొంతమందికి కొన్ని రకాలు వేసుకుంటారు, నేనైతే నాకు తెలిసిన ఈ ఐటమ్స్ అయితే నేను వేసుకున్నా ఫ్రెండ్స్. ఇందులో ఏమేంటంటే అరటిపండు, ఉసిరి వెచ్చలు, కొన్ని మెంతులు అయితే మీకు డ్రై అయినవి చూపెడుతున్నా. ఈ ఎర్ర మందార రేఖలు, ఈ మందార ఆకులు, ఇవన్నీ కడుగు కూడా మొత్తం అయితే మిక్సీ చేసుకుంటున్నాను. మెంతులు కూడా పెరుగులో నానబెట్టాలి ఫ్రెండ్స్. మంచిగా నానబెడితే ఈ మెత్తగా ఉంటాయి, నలుగుతాయి మిక్సీ పట్టుకుంటే. అలోవెరా కూడా మొత్తం శుభ్రంగా కడిగేసి నీట్గా డస్ట్ వింట పడుతుంది కదా ఫ్రెండ్స్, కడిగి కొంచెం మంచిగా ముక్కలు కట్ చేసి దాంట్లో కొంచెం పచ్చసొన వస్తుంది కట్ చేసినప్పుడు. అదంతా పోయిన తర్వాత మొత్తం కట్ చేసుకొని అయితే ఇలా మిక్సీ చేసుకున్నా ఫ్రెండ్స్. నేను అరటిపండు కానీ మొత్తం మందార ఆకులు, మందార పువ్వులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో. ఇంకా నేను భృంగరాజ ఆకు తీసుకొస్తా అనుకున్నా కానీ అదైతే తీసుకురాలేదు, ఉంది మా పెరట్లో. ఇంకోసారి తీసుకోవచ్చులే అని చెప్పేసి కరివేపాకు ఒకటిను భృంగరాజ ఆకు ఒకటి తీసుకుని వేయలేదు. ఇంకా అవి మళ్ళీ ఒక వారం అవి పెడదామనేది. నా హెయిర్ అయితే బాగా లాస్ అయింది ఫ్రెండ్స్ మొత్తానికి. చాలామంది కూడా నాకు బాగా ఊడిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా నా ఒకదాందే కావచ్చు కార్తీక మాసం సన్నీళ్ళ స్నానం అవుతున్నదని ఇది ట్రై చేద్దామనేది చేశాను ఫ్రెండ్స్. ఇక మొత్తం గ్రైండ్ చేసినాక కొంచెం నిమ్మరసం కలిపి ఇక్కడ పెట్టాను. ఇలా తయారైతుంది మొత్తం పట్టిన తర్వాత. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి.